హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వచ్చే బెనిఫిట్స్‌పై ఎస్‌బీఐతో ఒప్పందం. ఒప్పందం కుదుర్చుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆ బెనిఫిట్స్ ఏంటి? ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒక చారిత్రాత్మక ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కల్పించబడే అద్భుతమైన ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. సాధారణంగా మనం బ్యాంకు ఖాతాను కేవలం జీతం తీసుకోవడానికో లేదా డబ్బులు దాచుకోవడానికో మాత్రమే వాడుతుంటాము. కానీ ఎస్‌బీఐ శాలరీ అకౌంట్ మరియు పెన్షన్ అకౌంట్‌లో దాగి ఉన్న సూపర్ బెనిఫిట్స్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఎంఓయూ ప్రకారంగా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రీమియం చెల్లించకుండానే ₹1,00,00,000 వరకు ఉచిత బీమా సౌకర్యం అయితే కల్పిస్తూ ఉన్నారు. ఈ సమాచారం ప్రతి ఉద్యోగికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఒక కొండంత అండలాగా అయితే నిలుస్తుంది. ముఖ్యంగా ఎస్‌బీఐ శాలరీ అకౌంట్ కలిగి ఉన్నటువంటి వారికి లభించే వ్యక్తిగత ప్రమాద బీమా, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గురించి చాలామందికి అవగాహన లేదు. ఈ పథకం కింద ఒక ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి లేదా నామినీకి ₹1,00,00,000 భారీ పరిహారం అనేది అందుతుంది. ఇది పూర్తిగా ఉచితం. అంటే మీ జీతం నుండి ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు. ఈ పథకం ఎంత పటిష్టంగా అమలవుతుందో చెప్పడానికి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే నిదర్శనం. ఉదాహరణకు ఎక్సైజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన పిచ్చేశ్వరరావు గారు జూలై నెలలో ఒక ప్రమాదంలో మరణించగా, ఆ ఒప్పందం ప్రకారం ఆయన కుటుంబానికి ₹1,00,00,000 చెక్కును అందజేశారు. ఇది కేవలం కాగితాల మీద ఉన్నటువంటి పథకం కాదు. నిజంగా ఆపదలో ఉన్న కుటుంబానికి ఆదుకునేటటువంటి ఒక గొప్ప ఆసరా లాంటిది. మరో హృదయ విదారకమైన కానీ స్ఫూర్తిదాయకరమైనటువంటి ఉదాహరణ నెల్లూరు జిల్లాలో జరిగింది. ఆత్మకూరు విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న పాణ్యం విజయ్ అనే యువకుడు విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ స్తంభంపై కరెంటు షాక్ తగిలి మరణించారు. ఆయనకు ఎస్‌బీఐ ఆత్మకూరు బ్రాంచ్‌లో సాలరీ అకౌంట్ ఉండటం వల్ల బ్యాంకు నిబంధనల ప్రకారంగా ఆయన భార్య అరుణ గారికి మరియు కుటుంబ సభ్యులకు ₹1,00,00,000 బీమా సొమ్మును రీజనల్ మేనేజర్ చేతుల మీదుగా అందజేశారు. ఒక సామాన్య లైన్‌మ్యాన్ కుటుంబానికి ₹1,00,00,000 ఆర్థిక వెసులుబాటు కలగటం అనేది ఆ కుటుంబ భవిష్యత్తుకు పెద్ద భరోసా. అందుకే ప్రతి ఉద్యోగి తమ సేవింగ్స్ ఖాతాను సాలరీ ప్యాకేజీ ఖాతాగా మార్చుకోవడం చాలా ముఖ్యం. కేవలం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకే కాకుండా విశ్రాంత పెన్షనర్ల కోసం కూడా ఎస్‌బీఐ కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజ్ సీపీపీ అనే ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి పెన్షనర్లు తమ సాధారణ పెన్షన్ ఖాతాను ఈ ప్యాకేజీలోకి మార్చుకుంటే వారికి ₹30,00,000 వరకు కూడా ఉచిత వ్యక్తిగత బీమా అనేది లభిస్తుంది. వృద్ధాప్యంలో ఏమైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఈ సొమ్ము అనేది కాపాడుతుంది. దీనికోసం పెన్షనర్లు చేయాల్సిందల్లా తమ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి ఒక చిన్న దరఖాస్తు ఫామ్ సమర్పించి తమ ఖాతాను సీపీపీ ప్యాకేజ్‌కి అప్‌గ్రేడ్ చేయించుకోవడమే. దీనివల్ల బీమాతో పాటుగా అనేక ఇతర బ్యాంకింగ్ ప్రయోజనాలు కూడా ఉచితంగా అందుతాయి. ఈ సాలరీ అకౌంట్‌లో ఉద్యోగి పొందే నెలవారీ జీతాన్ని బట్టి వివిధ కేటగిరీలుగా అయితే వర్గీకరించారు. నెలకు ₹2,00,000 కంటే ఎక్కువ జీతం ఉంటే అది రోడియం కేటగిరీ. అలాగే 1,00,000 నుండి 2,00,000 మధ్య ఉంటే ప్లాటినం కేటగిరీ. 50,000 నుంచి 1,00,000 వరకు ఉంటే డైమండ్ కేటగిరీ. 25,000 నుంచి 50,000 ఉంటే గోల్డ్ కేటగిరీ. 10,000 నుంచి 25,000 మధ్య ఉంటే సిల్వర్ కేటగిరీ కిందకైతే వస్తారు. మీరు ఏ కేటగిరీలో ఉన్నా సరే పైన చెప్పుకున్న బీమా సౌకర్యాలు ఖచ్చితంగా వర్తిస్తాయి. అయితే కేటగిరీని బట్టి మీకు వచ్చే డెబిట్ కార్డ్ రకం మరియు ఇతర విలాసవంతమైన ప్రయోజనాల్లో చిన్న చిన్న మార్పులైతే ఉంటాయి. ఈ ఖాతాల వల్ల కలిగే మరికొన్ని అద్భుతమైన బ్యాంకింగ్ ప్రయోజనాలేంటంటే, ఇవన్నీ జీరో బ్యాలెన్స్ ఖాతాలు. అంటే మీ అకౌంట్‌లో ఒక్క రూపాయి లేకపోయినా బ్యాంక్ వారు ఎటువంటి పెనాల్టీలు వేయరు. అలాగే ఆటో స్వైప్ అనే ఒక గొప్ప సదుపాయం ఉంటుంది. అంటే ఉదాహరణకు మీ అకౌంట్‌లో ₹1,00,000 ఉండి మీకు 20,000 మాత్రమే అవసరం ఉన్నాయనుకోండి.
మిగిలిన 80,000 ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌లోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల మీకు సాధారణ సేవింగ్స్ కంటే ఎక్కువ వడ్డీ అనేది వస్తుంది. మరి ఇదే విధంగా మళ్ళీ మీకు డబ్బులు అవసరమైనప్పుడు ఆ ఎఫ్‌డి నుండి డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. ఇది ఒక రకంగా మీ డబ్బుకు రెట్టింపు లాభం చేకూర్చే విధానం. సో, రెట్టింపు లాభం తీసుకొచ్చే విధానము. ఇక ఎస్‌బీఐ ఇచ్చే ఏటీఎం కార్డులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వాడుకోవచ్చు. దేశంలోని ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా ఎన్ని సార్లైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఎటువంటి ఛార్జీలు పడవు. మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కరెన్సీ ఏటీఎం నుండి పొందవచ్చు. సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా కరెన్సీ కన్వర్ట్ చేస్తుంది. అంతేకాకుండా డిమాండ్ డ్రాఫ్ట్ డీడీలు తీసుకోవడానికి కూడా చెక్ బుక్ పొందడానికి లేదా ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపే నిఫ్ట్ మరియు ఆర్‌టీజీఎస్ సేవలకు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర కస్టమర్లతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు, కారు రుణాలు మరియు లోన్ యాప్స్ పైన లోన్‌ల పైన అతి తక్కువ వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపులు లభిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో జీతం రావడం ఆలస్యమైతే ఓవర్‌డ్రాఫ్ట్ అంటే ఓడీ సౌకర్యాన్ని కూడా వాడుకోవచ్చు. ప్లాటినం కేటగిరీ ఉద్యోగులు 2 నెలల జీతం వరకు ముందే అప్పుగా తీసుకోవచ్చు. అలాగే బ్యాంకు లాకర్ల అద్దెపై 15% నుంచి 20% వరకు రాయితీలు లభిస్తాయి. విమానాశ్రయాల్లో ఉండే లాంజ్ లాంజ్‌లకి యాక్సెస్ ఉచితంగా వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు. ఆహారం తీసుకోవచ్చు కూడా. ఇలా ఎన్నో లగ్జరీ ప్రయోజనాలు కేవలం మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ కలిగి ఉండటం వల్ల దక్కుతాయి. ఒకవేళ ప్రమాద బీమా విషయంలో మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఒకవేళ ప్రమాదంలో ప్రాణం పోకుండా శాశ్వత వైకల్యం పర్మనెంట్ డిసెబిలిటీ సంభవిస్తే కూడా బ్యాంకు ₹30,00,000 వరకు ఆర్థిక సహాయం అనేది అందిస్తుంది. అలాగే విమాన ప్రమాదాల్లో మరణిస్తే ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద ₹1,00,00,000 వరకు కవరేజ్ ఉంటుంది. ఈ ప్రయోజనాలన్నీ పొందడానికి ఉద్యోగులు తమ బ్రాంచ్‌కి వెళ్లి తమ సేవింగ్స్ ఖాతాను ఎస్‌జీఎస్‌పీ కిందకు మార్చుకోవాలి. దీనికోసం మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఉద్యోగి ఐడీ కార్డు మరియు లేటెస్ట్ పే స్లిప్స్ వెంట తీసుకెళ్ళాలి. మీరు ఈరోజు తీసుకునే ఈ చిన్న నిర్ణయం మీ కుటుంబానికి జీవితకాల భద్రతనిస్తుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఖాతాను అప్‌గ్రేడ్ అయితే చేసుకోగలరు అని మనవి. ఫ్రెండ్స్, ఇలాంటి ఉద్యోగులకు సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో, ఇటువంటి న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.